వెల్కమ్ టు న్యూస్ ఆర్. నారా లోకేష్ చేపట్టిన యువగళం సూపర్ సక్సెస్ అయింది. టీడీపీలో కొత్త ఉత్సాహం నెలకొంది. యువగళం ఇచ్చిన విజయ స్ఫూర్తితో ఎన్నికల కురుక్షేత్రానికి సమాయత్తమైంది అధిష్టానం. విజయనగరం జిల్లాలో నిర్వహించే విజయోత్సవ సభ నుంచి ఎన్నికల శంఖారావాన్ని పూరించబోతున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. అందుకే యువగళం విజయోత్సవ సభను కనీవిని ఎరుగని రీతిలో ప్లాన్ చేసింది పార్టీ. విజయనగరం జిల్లాలోని భోగాపురం మండలం పోలిపల్లి వద్ద భారీ ఎత్తున సభను నిర్వహిస్తోంది. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నారా లోకేష్, టీడీపీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులతో పాటు భారీ ఎత్తున టీడీపీ శ్రేణులు సభకు తరలివచ్చారు. ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా మైనార్టీస్కు ఆదుకున్న ఘనత కూడా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 4.5 ఏళ్లు గడుస్తున్నా పూర్తి స్థాయిలో జాబ్ నోటిఫికేషన్స్ లేకపోవడంతో యువత తరపున పోరాటం మొదలుపెట్టారు నారా లోకేష్. తొలుత ఈ పాదయాత్రలో యువతరం కష్టాలను తెలుసుకుని వారి బాధలను తీర్చేందుకు సన్నద్దమవుతున్నారు. అయితే కొద్ది రోజుల్లోనే పాదయాత్రకు విశేష ఆదరణ రావడంతో వైసీపీ ప్రభుత్వంలో కష్టాలు పడుతున్న ప్రతి ఒక్కరూ పాదయాత్రలో పాల్గొని లోకేష్ కు తమ గోడు వెళ్లబుచ్చుకున్నారు. అలా తక్కువ టైంలోనే లోకేష్ పాదయాత్రకు జనం నుంచి విశేషమైన స్పందన లభించింది. పాదయాత్ర సమయంలో ఎన్ని కష్టాలు పెట్టినా మొక్కవోని దీక్షతో ఒక్కో అడుగు ముందుకు వేస్తూ ఆంధ్ర రాష్ట్ర ప్రజల కష్టాలు విన్నారు లోకేష్. ఒక్కో ప్రాంతంలో తాము అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టాల్సిన పనులను అక్కడికక్కడే శంకుస్థాపనలు చేశారు. తద్వారా టీడీపీ పైన ప్రజలకు నమ్మకం, భరోసా కల్పించారు. ఈ ఏడాది జనవరి 27న చిత్తూరు జిల్లా కుప్పంలో ప్రారంభమైన యువగళం యాత్ర డిసెంబర్ 18న విశాఖలోని గాజువాకలో ముగిసింది. దాదాపు 3132 కిలోమీటర్లు సుదీర్ఘ ప్రయాణం చేశారు లోకేష్. 11 ఉమ్మడి జిల్లాల మీదుగా 226 రోజుల పాటు పాదయాత్ర చేపట్టారు. తన పాదయాత్రతో ఒకవైపు జనాల సమస్యలపైన ఫోకస్ చేస్తూనే మరోవైపు నిస్తేజంగా ఉన్న కేడర్లో కొత్త జోష్ తీసుకొచ్చారు. క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలపై కొట్లాడాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. రాబోయే ఎన్నికల్లో కలిసి పనిచేస్తే గెలుపు సాధ్యమే అనే నమ్మకాన్ని కలుగచేశారు లోకేష్. వాస్తవానికి ఏపీలో 13 జిల్లాలను కలుపుకుంటూ పాదయాత్ర చేపట్టాల్సి ఉంది. కొన్ని అనివార్య కారణాల దృష్ట్యా విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో పాదయాత్ర చేపట్టలేకపోయారు. కానీ ఆ 2 జిల్లాలు కవర్ అయ్యే విధంగా విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లి వద్ద జాతీయ రహదారిని ఆనుకుని సభ నిర్వహిస్తున్నారు. 70 ఎకరాల విస్తీర్ణంలో దాదాపు 6 లక్షల మంది హాజరయ్యేలా టీడీపీ నేతలు ఈ సభకు సన్నద్దం చేశారు. యువగళం జైత్రయాత్ర విజయోత్సవ సభ నిర్వహణకు ఇప్పటికే ప్రత్యేక కమిటీల నియామకాన్ని చేపట్టి ఆ దిశగా పనిచేస్తున్నారు. వివిధ హోదాలు కలిగిన రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు కూడా నిరంతరం పరిశీలన చేస్తూ సభ ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. మైనార్టీస్కు ఆదుకున్న ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారు, ఎంపీ కేసీఆర్ నాని గారిది ఉందని చెప్పి కూడా యువగళం విజయోత్సవ సభకు రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాది మంది టీడీపీ శ్రేణులు తరలివస్తున్నందున ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేయాలని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇప్పటికే నిర్వాహకులకు దిశానిర్దేశం చేశారు. దీంతో ఈ సభకు 7 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు. చిత్తూరు, తిరుపతి, రైల్వే కోడూరు, అనంతపురం, ఆధోని, నెల్లూరు, మాచర్ల నుంచి ఈ నెల 19న ప్రత్యేక రైళ్లు బయలుదేరనున్నాయి. ఒక్కో రైల్లో 1300 మంది వరకు ఈ సభకు చేరుకోనున్నారు. వీటితో పాటుగా ఇతర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున బస్సెస్లో కూడా రానున్నారు. దీంతో ఒకవైపు రైళ్లు, మరోవైపు బస్సుల్లో పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు సభకు హాజరవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు తరలిరానున్న నేపథ్యంలో పార్కింగ్ నిమిత్తం పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారు. సభకు చుట్టుపక్కల ఉండే ఖాళీ స్థలాలు, లేఅవుట్లలో పార్కింగ్ కోసం స్థలాలను కేటాయించారు. యువగళం పాదయాత్ర విజయోత్సవ సభ నుంచే 2024 ఎన్నికల శంఖారావాన్ని పూరించనుంది టీడీపీ. వచ్చే ఎన్నికల కోసం ఏ విధంగా సిద్దమవ్వాలి, తమ పార్టీ అనుసరించాల్సిన విధి విధానాలు, వైసీపీ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను ప్రజల్లోకి ఏ విధంగా తీసుకువెళ్లాలి, తమ పార్టీ అధికారంలోకి వస్తే ఎలాంటి హామీలు, అభివృద్ధి అమలు చేయాలి వంటివి ఈ సభ ద్వారా ప్రజలకు తెలియజేసే విధంగా టీడీపీ అధిష్టానం సన్నద్దమవుతోంది. యువగళం పాదయాత్ర చేపట్టిన సమయంలో మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు కూడా నారా లోకేష్ ఒక రెడ్ బుక్ ను మెయింటైన్ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తమ పార్టీకి చెందిన వారిపై అన్యాయంగా కేసులు పెట్టడం, వారిని ఇబ్బంది పెడుతున్న అధికారుల లిస్టును ఆ బుక్ లో నోట్ చేసుకున్నారు లోకేష్. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత వారందరికీ
తగిన విధంగా బుద్ధి చెప్పేందుకు ఆ బుక్ ను తన అధినేత చంద్రబాబుకు ఈ సభా వేదిక ద్వారా అందించబోతున్నట్టుగా ఇదివరకే లోకేష్ తెలిపారు. అక్రమంగా కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేసిన అధికారుల భరతం పడతానంటూ కార్యకర్తలకు ధైర్యాన్ని అందించారు లోకేష్. మొత్తానికి విజయనగరం జిల్లా భోగాపురంలోని పోలిపల్లి వద్ద భారీ ఎత్తున విజయోత్సవ సభ నిర్వహిస్తోంది టీడీపీ. మనం లైవ్ లో చూస్తున్నాం. యువగలం విజయోత్సవ సభకు 6 లక్షల మంది వరకు కూడా హాజరయ్యేలాగా ఏర్పాట్లయితే కొనసాగించారు. ప్రత్యేకంగా అక్కడ ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహం అనేది ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తోంది. వివిధ జిల్లాల నుంచి కూడా టీడీపీ శ్రేణులు అందరూ కూడా భారీ ఎత్తున కార్యక్రమానికి చేరుకుంటున్నారు. ఇంకా ట్రైన్స్ లో బస్సెస్ లో కూడా ఇంకా సభాస్థల వద్దకు చేరుకుంటున్నారు. ఏదేమైనా 2024 ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్న సందర్భంగా వీలైనంత ఎక్కువ మందిని సభకు తరలించేందుకు కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేసింది తెలుగుదేశం పార్టీ. అటు కీలక నేతలు నాయకులు అందరూ కూడా సభ నిర్వహణకు సంబంధించి దగ్గరుండి పర్యవేక్షణ కొనసాగించారు. వచ్చే జనానికి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని కూడా ఇప్పటికే దిశానిర్దేశం చేశారు. అటు టీడీపీ అధినేత చంద్రబాబు కీలక నేతలంతా కూడా సభా ప్రాంగణానికి చేరుకున్నారు. మనం చూస్తున్నాం ఎక్కడికక్కడ సెపరేట్ వింగ్స్ ఏర్పాటు చేసి విఐపి అలాగే సాధారణ ప్రజలు అందరూ కూర్చొని సభను ఆశాంతం కూడా వినేందుకు తగిన ఏర్పాట్లు అయితే టీడీపీ చేసింది మనం చూస్తున్నాం. సో భారీ ఎత్తున ఇంకా కొన్ని నెలల సమయం ఉన్న నేపథ్యంలో భారీ ఎత్తున ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ విజయోత్సవ సభకు యువగలం పాదయాత్ర అనంతరం నిర్వహిస్తున్న ఈ సభకు తరలివస్తున్న పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపే లక్ష్యంగా టీడీపీ ప్రసంగాలు కూడా ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది.